హైట్ పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పటి యువకులు. కొందరైతే ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. కానీ ఓ యువకుడి పరిస్థితి అందుకు భిన్నం. 6 ఏళ్ల క్రితం సాధారణ ఎత్తున యువకుడు అనూహ్యంగా హైట్ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. ఊరు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం. వయసు 24 ఏళ్లు. ఎత్తు 7 అడుగుల 3 అంగుళాలు. సాధారణంగా తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జన్యువుల ప్రభావంతో కొందరు పొడవు పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు, 2 సోదరుల సగటు ఎత్తు 5.5 అడుగులే. షణ్ముఖరావు కూడా 6 ఏళ్ల కిందటి దాకా 5.5 అడుగులే ఉండేవాడు. ఆ తర్వాత నుంచే పొడవు పెరగడం ప్రారంభమైంది. షణ్ముఖి 6 ఏళ్ల కిందట పచ్చకామెర్ల వ్యాధి వచ్చింది. డాక్టర్ల సూచనలతో మందులు వాడటంతో పచ్చకామెర్లు తగ్గాయి. కానీ ఎత్తు పెరగడం మొదలైంది. 5.5 నుంచి మొదలై 6, 6.5, 7 ఇలా పెరుగుతూనే ఉన్నాడు షణ్ముఖరావు. అయితే ఎత్తు ఎందుకు పెరుగుతున్నాడో ఎవరూ కనుక్కోలేకపోయారు. పెరిగిపోతున్న ఎత్తుతో అనేక ఇబ్బందులు పడుతున్నారు షణ్ముఖరావు. 10వ తరగతి దాకా చదివిన ఇతను అంతకుముందు ఉపాధి హామీ పనులకెళ్లేవాడు. కానీ ఇప్పుడెవరూ అతన్ని పనులకు పిలవడం లేదు. ఎత్తుతో ప్రయాణాల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. సైజుకు సరిపడా చెప్పులు కూడా దొరకట్లేదు. రోడ్డుపై వెళుతూ ఉంటే అంతా వింతగా చూస్తున్నారు. అనేక మంది షణ్ముఖరావుతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాడు షణ్ముఖరావు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో టర్కీకి చెందిన సుల్తాన్ కోజెన్ అత్యంత పొడగరి. అతని ఎత్తు 8 అడుగుల 3 అంగుళాలు. షణ్ముఖరావు మరో అడుగు పెరిగితే సుల్తాన్ రికార్డ్ బద్దలవుతుంది.